ఇక ఎట్లుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కోత్వాల్గూడలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏకో పార్కునైతే ప్రారంభించడం జరిగింది. మీరు చూడొచ్చు. కోత్వాల్గూడలోని ఏకో పార్కులో సీఎం రేవంత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులతోని ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్కుని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం, ఫామ్ హౌస్ నేతలకు పేదల కష్టాలేం తెలుసు సీఎం రేవంత్ రెడ్డి, భూములు కోల్పోయే ఏ ఒక్క పేదవాడిని రోడ్డున పడేయం, నిర్వాసితులకు అక్కడే ఇండ్లు మెరుగైన నష్టపరిహారం, శంషాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైలకు బుల్లెట్ ట్రైన్స్, కేంద్రం నుంచి ఇప్పటికే లైన్ క్లియర్, రవాణా హబ్గా మారనున్న శివార్లు, కేటీఆర్ వానకు కట్టిన పిట్టగుళ్ళు పడగొట్టే రకం, పర్యాటక రంగంలో యువతకు ఉపాధి, పాలనలో వేగం కోసం 99 రోజుల ప్రణాళిక, బద్వేల్ రేడియల్ రోడ్డు పనులకు శంకుస్థాపన, కొత్వాల్గూడలో ఎకో పార్క్ ప్రారంభం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిమాయత్ సాగర్ పక్కన ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని నిర్మించినటువంటి ఏకో పార్కుని అయితే ఓపెన్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ప్రపంచ స్థాయి హంగులతో ఆ ఏకో పార్కుని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక చాలా రకాల పిచ్చుకలను కూడా అక్కడ ఏర్పాటు చేసిండ్రంట. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక ప్రపంచ స్థాయి టూరిజం హబ్గా ఎవడెన్ని కుట్రాలు చేసినా కుతంత్రాలు చేసినా ఏం చేసినా దాన్ని టూరిజం హబ్గా డెవలప్ చేస్తాం. అదేవిధంగా అక్కడ భూములు కోల్పోతున్నా ఇండ్లు కోల్పోతున్నటువంటి ప్రతి పేదవాన్ని ఆదుకునే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళకు పునరావాసం కల్పిస్తుంది, వాళ్ళకు మెరుగైనటువంటి ప్యాకేజీని కూడా ఇస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. చూడొచ్చు. ఓ పక్షికి ఆహారం తినిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆ ఏకో పార్కులో ఒక పక్షికి ఆహారాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తినిపించడం జరిగింది. నేను బలహీనుల పక్షం, ఒత్తిళ్లు వచ్చిన మాదిగల వైపు నిలబడ్డ, నాపై దాడులు జరిగితే అండగా నిలబడాలి, ఈ ప్రభుత్వం మీది, మీరు కోరి తెచ్చుకున్నది, మాటలు మూటలతో గెలిచిన వాళ్ళం కాదు, విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్న గత ప్రభుత్వం ప్రజలకు గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చింది. మనం చూసినాం గత ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదోళ్ళు బడుగు బలహీన వర్గాలకు గొర్రెలు మేకలు చెప్పులు కుట్టుకోమని చెప్తే నేను మాత్రం విద్యకు తగినటువంటి ప్రాధాన్యతనిస్తా, విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వస్తా, సంపన్నులు బలిసిన వాళ్ళ పిల్లలకు ఏ రకంగామైనటువంటి ప్రపంచ స్థాయి నాణ్యతతో కలిగినటువంటి విద్యను అందిస్తారో అదే రకంగా నేను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక నాణ్యమైనటువంటి విద్యను అందిస్తా, నన్ను ఎవడు కుట్రాలు చేసినా కుతాంధ్రాలు చేసినా నా పని నేను చేస్తా అని చెప్పి తెగేసి చెప్పాడు. చెప్పులు కుట్టుకొమ్మన్నది వారి పిల్లలకు మాత్రం రాజ్యాన్ని ఇచ్చింది. నిజంగా మాదిగ ఉద్యోగుల అభినందన సభలో సీఎం రేవంత్ చెప్పులు కుట్టుకోమన్నాడు. కుల వృత్తులని ఎంకరేజ్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఒక కులారహిత సమాజం నిర్మించకుండా కులాలకే ప్రాధాన్యత ఇచ్చి గత ప్రభుత్వం నిజంగా ఇష్టం వచ్చినట్లు చేసింది. కానీ నేను దానికి అంత వ్యతిరేకం, అందరికీ ఒక నాణ్యమైనటువంటి విద్యను అందిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అభివృద్ధి జరగాలంటే ఎవరిదో ఒకరి భూమి ఎంతో కొంత తీసుకోక తప్పని పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఎవరికైనా ఉంటుంది. మీరు కూడా శత్రువులు కాదు, మిత్రులు. ఏం చేసినా అడ్డం పడతామంటున్న కేటీఆర్ ఆ అక్క చాలాసార్లు మంత్రి అయ్యారు. తన ప్రాంతం వారి కోసం ఆలోచన చేయలేదు. ట్రంప్, ఎలన్ మస్క్ సంస్థలు రాబోతున్నాయి. కోత్వాల్గూడ ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే మేటి పారిశ్రామికవేత్తలుగా పేరు ప్రతిష్టలు పొందినటువంటి ట్రంప్, ఎలాన్ మాస్క్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు కూడా ఈ హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడి పెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచ స్థాయి టూరిజం హబ్గా ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది.
ట్రంప్ లైంగికంగా వేధించారు, మైనర్గా ఉండగా ఎప్స్టీన్ ద్వారా పరిచయం, అసహజ శృంగారం కోసం నాపై ఒత్తిడి, ఓ మహిళ సంచలన ఆరోపణలు, మరికొన్ని ఎప్స్టీన్ ఫైళ్ల విడుదల. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రనాయకులను అందరినీ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నాయి. ఒక మైనర్ అమ్మాయిగా నేను ఉన్నప్పుడు ట్రంప్ నా మీద అత్యంత ఇబ్బందులకు గురి చేసిండు, లైంగిక దాడికి పాల్గొన్నాడని చెప్పి మరికొన్ని ఎప్స్టీన్ ఫైల్స్ అయితే నిన్న విడుదల కావడం జరిగింది. అది ఎట్లుంటే చూడండి ఒకసారి. నేపాల్ ప్రధానిగా ర్యాఫర్ అంట, పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త పార్టీ ఆర్ఎస్పి ఘన విజయం, 275 సీట్లలో 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఆర్ఎస్